స్క్వాడ్ అనాలిసిస్ చూస్తే ట్రేడ్ ద్వారా వీళ్ళు షమి అండ్ అర్జున్ రెడ్డిని స్క్వాడ్లో ఇంక్లూడ్ చేశారు. అండ్ భరత్ తరుణ్ బౌలింగ్ కోచ్ అవడం వల్ల లక్నో బౌలింగ్ యూనిట్ ఇంకా స్ట్రాంగ్ అయిందనే చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ఈ టీం ఒక స్క్వాడ్ చూసుకుంటే బ్యాటర్స్ అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, మాథ్యూ బెత్స్కి, హిమ్మత్ సింగ్, అక్షత్ రఘువంశీ. అబ్దుల్ సమద్ ఎస్ఆర్హెచ్లో మోస్ట్లీ క్యామియోస్ ఆడిన ప్లేయర్, కానీ ఎల్ఎస్జీలో లోయర్ ఆర్డర్లో మంచి నాక్స్ ఆడుతున్నాడు. డొమెస్టిక్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ ఆయుష్ బడోని గురించి మాట్లాడుకుంటే ఎల్ఎస్జీ బ్యాక్ బోన్ అనే చెప్పొచ్చు. ఈ 4 సీజన్స్లో చాలా మ్యాచెస్లో కాంట్రిబ్యూట్ చేశాడు అండ్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. అక్షత్ రఘువంశీ గురించి మాట్లాడుకుంటే మధ్యప్రదేశ్ ప్లేయర్, ఎంపీ టీ20 లాంటి లీగ్స్లో మంచి నాక్స్ ఉన్నాయి, మోస్ట్లీ బ్యాకప్ ఆప్షన్ అనుకోవచ్చు. అండ్ వికెట్ కీపర్స్లో కనుక చూసుకుంటే రిషబ్ పంత్, నికోలస్ పురన్, జాష్ ఇంగ్లీష్ అండ్ ముకుల్ చౌదరి. రిషబ్ పంత్ ఇండియన్ టీ20 స్కీమ్స్లో ఆల్మోస్ట్ పట్టించుకోవడమే మానేశారు. అండ్ ఓడిఐలో కూడా అంతే. సో పంత్కి, ఎల్ఎస్జీకి ఇద్దరికి సీజన్ ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ సీజన్ అవ్వాలని కోరుకుంటాడు, బోత్ ఎస్ ఏ ప్లేయర్ అండ్ కెప్టెన్గా. అండ్ పురన్ గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మిగతా లీగ్స్లో ఎలా ఉన్నా ఐపీఎల్ అండ్ ఇండియన్ పిచ్చెస్ మీద అయితే ఫుల్గా రెచ్చిపోతాడు. అండ్ జాష్ ఇంగ్లీష్ అయితే ఫుల్ సీజన్ అవైలబుల్ ఉన్నాడని పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్కి చెప్పడం వల్ల పంజాబ్ రిలీజ్ చేసింది అండ్ ఎల్ఎస్జీ తీసుకున్నారు. ఇప్పుడు ఎల్ఎస్జీకి అవైలబుల్గా ఉన్న మ్యాచెస్లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తాడనేది చూడాలి. అండ్ ముకుల్ చౌదరి గురించి మాట్లాడుకుంటే రాజస్థాన్కి చెందిన పవర్ హిట్టర్, మంచి పవర్ ఉంది కానీ కన్సిస్టెన్సీ లేదని చెప్పొచ్చు. అండ్ ఆల్రౌండర్ సెక్షన్